అసలు పెళ్లిలో 7 అడుగులు ఎందుకు వేస్తారు? బేసిక్గా మన వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? భార్య భర్తలు విడిపోకుండా ఉండాలని, లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ చెప్తారు. కానీ దీని వెనకాతలో ఉన్న ఒరిజినల్ కాన్సెప్ట్ గురించి మీరు తెలుసుకుంటే, మన పూర్వీకులు ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించే వాళ్ళో, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో మీరు తెలుసుకుంటే షాక్ అయిపోతారు. ఏంటంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఈ హోమం చుట్టూరు ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తారు కదా, అంటే 7 అడుగులు వేస్తారు కదా. దీని ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు తిరిగేలోపు ఒక సర్కిల్ క్రియేట్ అవుతారు. అంటే ఒక సర్కిల్ 360 డిగ్రీలు ఉంటాయి. ఈ 360 డిగ్రీలని నంబర్స్లో ఏంటంటే 1 నుంచి 9 వరకు కదా, మనం ఎన్ని లెక్క పెట్టినా సరే రిపీటెడ్గా వచ్చేవి ఈ 9 నెంబర్సే. ఈ 9 నెంబర్స్లో 7 పక్కన పెడితే మిగతా 8 నెంబర్స్ ఈ 360ని రెండింటిగా డివైడ్ చేయగలదు, అంటే ఈక్వల్గా డివైడ్ చేయగలదు. కానీ 7 మాత్రం డివైడ్ చేయలేదు. దీని అర్థం ఏంటంటే, వాళ్ళు సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే, ఈ భూమి అనేది రౌండ్గా ఉంటుంది. అంటే ఈ 360 డిగ్రీస్ భూమి మీద ఈ భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళని విడదీయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ వీళ్ళని అలా విడదీయడానికి వచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని ఎలా ఉండమన్నారంటే, ఆ 7 నెంబర్ ఏదైతే డివైడ్ చేయకుండా ఉందో అలా డివైడ్ అవ్వకుండా మీరు ఉండాలి అని చెప్పి సింబాలిక్గా వాళ్ళు చెప్పారు. ఈ కాన్సెప్ట్ గురించి పక్కన పెట్టేద్దాం, ఈ ఆచారాల గురించి గట్టనే. కానీ వాళ్ళకి ఈ మ్యాథమెటిక్స్ ఎలా తెలుసు? అంటే ఈ ఆస్ట్రానమీ, అంటే ఈ భూమి గట్ట రౌండ్గా ఉందని ఎలా తెలుసు? వాళ్ళు ఎంత అప్డేటెడ్గా, అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఎలా ఉన్నారు? ఈ ఆచారాలు సాంప్రదాయాల్లో ఉన్న ఈ సైన్స్ని గట్రా బయటికి చెప్పడానికి ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.